జగన్ వచ్చే 20-25 ఏళ్లు రిలవెంట్ గా ఉంటాడు కాబట్టి జగన్ కి ఎగనెస్ట్ గా మన వారసత్వాన్ని నిలబెట్టాలి అంటే ముందు జగన్ ని దెబ్బతీయాలి. వైసీపీ అనేది కేవలం జగన్ ని నమ్ముకున్న పార్టీ. వ్యవస్థీకృతంగా ఆర్గనైజ్డ్ గా ఉండటం కంటే కూడా వైసీపీ బలమంతా జగన్ ఒక్కడే. అందుకని ఆ ఒక్కడిని దెబ్బ కొడితే పార్టీని దెబ్బతీయొచ్చు అనే ఆలోచన ప్రస్తుతం అమలవుతున్న వ్యూహం వెనుకుంది. కానీ ఈ వ్యూహం ఎంతవరకు సక్సెస్ అవుతుంది? నిజానికి అద్భుతాలు చేస్తాను అని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అద్భుతాల సంగతి ఏంటి అని జనం అడిగే రోజు ఒకటి ఉంటుంది. అలా వచ్చినప్పుడు నీ ట్రాక్ రికార్డ్ ని, ఇచ్చిన హామీలను ఎంతవరకు నిలబెట్టుకున్నావు అనే విషయాన్ని, తర్వాత పర్ఫార్మెన్స్ కి పొలిటికల్ రేటింగ్ అనేది జనం ఖచ్చితంగా ఇస్తారు. అంతేగాని గత ప్రభుత్వ విధానాలని తవ్వి తీయడానికే నాకు ఇంతవరకు సరిపోయింది అంటే జనం ఒకటే అడుగుతారు, నిన్ను పిలిపించింది, నిన్ను గెలిపించింది ఆపరేషన్ చేయడానికి, పోస్ట్ మార్టం చేయడానికి కాదు కదా అని అడిగే రోజు రాజకీయాల్లో వచ్చిన నాడు పరిణామాల్లో ఊహించినంత మార్పు రావడం అనేది ఖాయం. సింపుల్ గా చెప్పాలంటే ఏపీలో ఒక నాయకత్వం వర్సెస్ మరో వారసత్వాన్ని నిలబెట్టే ప్రయత్నం మధ్య యుద్ధం జరుగుతున్నట్టుగా ఉంది.